హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైయింగ్ ద ఫైనాన్స్. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే ప్రైస్ యాక్షన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ప్రైస్ యాక్షన్ని ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా 3 స్టెప్స్లో నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రైస్ యాక్షన్ అనేది 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇంకోటి వచ్చేసి ట్రెండ్స్, ఇంకోటి వచ్చేసి టూల్స్లలో మనకు 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రెండ్ లైన్స్, ఒకటి వచ్చేసి హారిజంటల్ లైన్స్. ఓకే, ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదో నేర్చుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్ అని అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఈ రూమ్లో నిలబడి ఉన్నా, నేను ఎగురుదాం అనుకుంటున్నా. మహా అయితే ఎంత పైకి ఎగురుతా? ఫ్లోర్ పై దాకా ఎగురుతా. కానీ పైన ఫ్లోర్ తగిలి మళ్ళీ కిందికి వచ్చేస్తా. కిందికి వచ్చి కింద ఏడబడతా, మళ్ళీ కింద ఫ్లోర్ కాడికి పడిపోతా. అంటే ఇక్కడ నా సపోర్ట్ వచ్చేసి ఏమైంది? కింద బేస్మెంట్. రెసిస్టెన్స్ వచ్చేసి ఏమైంది? పైన ఫ్లోర్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అలానే మార్కెట్ కూడా ఏం చేస్తుంది అంటే ఇలా 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 వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, రెసిస్టెన్స్ మళ్ళీ ఇక్కడ కొంచెం పైకి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ అలా 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 కొంచెం పెరుగుతూ ఇలా పోతుంది, మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అలా 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 బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇలా బిహేవ్ చేస్తుంది. ఇది మార్కెట్. ఓకేనా? ఇంకా మార్కెట్ ఎప్పుడు బ్రేక్అవుట్ తీసుకుంటుంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందాక తీసుకున్నట్టయితే అక్కడ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది అనేది మనం క్లియర్గా చూద్దాం. మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి మొదలైంది, ఇట్లా 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 వచ్చింది, ఇట్లా వస్తుంది, ఇట్లా సపోర్ట్ తీసుకుంటుంది, ఇలా 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 వెళ్తూ ఇలా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇలా రెసిస్టెన్స్ తీసుకుని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? ఈ టాప్ లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు చెప్పాను అంటే ఇప్పుడు నేను ఈ నుంచి ఎగిరితే ఫ్లోర్ టాప్ వరకు వెళ్ళి మళ్ళీ కింద సపోర్ట్ కాడికి పడిపోతాను. ఓకేనా? అది ఓకే, ఒక పాయింట్. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నా అనుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వెళ్తా. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి ఎగురితే ఏడదాకా పోతా? సెకండ్ ఫ్లోర్ టాప్ వరకు పోయి మళ్ళీ ఆ నుంచి కింద పడతా. అప్పుడు ఏమైంది? నా సపోర్టు సెకండ్ ఫ్లోర్ బేస్మెంట్ అనేది నా సపోర్ట్ అయింది, సెకండ్ ఫ్లోర్ టాప్ అనేది నా రెసిస్టెన్స్ అయింది. ఇంతే, సింపుల్ కాన్సెప్ట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ప్రైజు అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి ఎగురుతుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే ప్రైజు అక్కడి నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుంది. అంటే ఒక బేస్మెంట్ లెక్క, ఒక టాప్ లెక్క బిహేవ్ చేస్తుంది అనమాట. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకేనా? ఇంకా అలాగే ట్రెండ్స్ అంటే ఏంటివంటే మార్కెట్ డిఫరెంట్ ట్రెండ్స్లో పనిచేస్తుంది. మార్కెట్ అనేది డిఫరెంట్ ట్రెండ్స్లో మూవ్ అవుతుంది. మార్కెట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్లో మూవ్ అవ్వదు. ఒకటి వచ్చేసి అప్ ట్రెండ్ అనేది ఏంటిదంటే మార్కెట్ బుల్లిష్గా ఉండడం అనేది అప్ ట్రెండ్. రెండు వచ్చేసి డౌన్ ట్రెండ్ అంటే ఏంటిది? మార్కెట్ బేరిష్గా ఉండడం డౌన్ ట్రెండ్. ఇప్పుడు బేరిష్ అంటే ఏంటిదో మీకు తెలిసే ఉంటుంది. అది చాలా సింపుల్గా వాడే వర్డ్స్ అవి. బుల్లిష్ అంటే ఏంటిదో, బేరిష్ అంటే ఏంటిదో మీకు తెలిసే ఉంటుంది. ఇంకోటి మూడోది వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ డౌన్ ట్రెండే ఉండదు, అప్పుడప్పుడు సైడ్ వేస్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అప్ ట్రెండ్ అంటే ఏంటిది? మార్కెట్ ఎప్పుడు కూడా ఇలాగా స్ట్రెయిట్గా మూవ్ అవ్వదు. ఓకేనా? మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అంటే ఇక్కడి నుంచి వెళ్ళి మొదలై ఇలా 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 వెళ్తూ, ఇలా కొంచెం పైకి వెళ్తూ, మళ్ళీ కొంచెం డౌన్ అవుతూ, ఇలాగా మొత్తం మీద ఇలా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఒకటే డైరెక్షన్లో మార్కెట్ మూవ్ కాదు. ఓకే, అప్ ట్రెండ్ని చాలా ఈజీగా ఎలా డిఫైన్ చేస్తామంటే మనం ఇప్పుడు మనం అప్ ట్రెండ్ని ఎలా చాలా ఈజీగా డిఫైన్ చేస్తామంటే మనం ఇలాగా మార్కెట్ మూవ్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి హయ్యర్ హై అంటారు అనమాట. హయ్యర్ హై. ఇది వచ్చేసి హయ్యర్ లో. ఇది వచ్చేసి మళ్ళీ హయ్యర్ హై. ఇది హయ్యర్ లో, హయ్యర్ హై, ఇది హయ్యర్ లో.
ఇప్పుడు మీరు ఈ కొత్త పదాన్ని వింటారు, హయ్యర్ హై అంటే ఏంటిది, హయ్యర్ లో అంటే ఏంటిది, మీకు అర్థం కావట్లేదు కావచ్చు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ ఏం చేసింది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ పాయింట్ దగ్గర మార్కెట్ స్టార్ట్ అయింది, ఒక హై క్రియేట్ చేసింది, హై క్రియేట్ చేసి మళ్ళీ ఏం చేసింది, ఒక లో క్రియేట్ చేసింది. ఓకేనా, ఈ లో అనేది క్రియేట్ చేసింది. ఈ లో ఏడుంది, లాస్ట్ లో కంటే కొంచెం హైలో ఉంది. ఓకేనా, లాస్ట్ లో కంటే కొంచెం హైలో ఉంది కాబట్టి ఇది హయ్యర్ లో. మళ్ళీ నెక్స్ట్ ఇంకో హై క్రియేట్ చేసింది, ఇక్కడ ఇంకో హై క్రియేట్ చేసింది. ఇదేమైంది, హయ్యర్ హై, అంటే లాస్ట్ హై కంటే హై ఉంది కాబట్టి హయ్యర్ హై. మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ లో, అర్థమైంది కదా, లాస్ట్ లో కంటే కొంచెం హైలో ఉంది కాబట్టి హయ్యర్ లో. అలాగే ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో. ఇది ఏమవుతుంది, ఇదంతా వచ్చేసి అప్ ట్రెండ్ అంటారు అనమాట. ఇది అప్ ట్రెండ్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, అప్ ట్రెండ్ అనేది ఏందో ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం డౌన్ ట్రెండ్ అనే దాని గురించి చూద్దాం. సేమ్ డౌన్ ట్రెండ్ కూడా అలానే ఉంటుంది. డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది, మార్కెట్ అనేది ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఓకే, డ్రాయింగ్ చాలా దరిద్రంగా ఉంది, దాన్ని ఏం పట్టించుకోవద్దు, కాన్సెప్ట్ నేర్చుకోండి. డ్రాయింగ్, రైటింగు, బ్యాక్గ్రౌండు, వాయిస్ ఇదంతా ఇంపార్టెంట్ కాదు, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే, పాయింట్కి వచ్చేద్దాం. ఇది డౌన్ ట్రెండ్ అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, లోవర్ లో, ఇది లోవర్ హై. ఇందాక హయ్యర్ లో అని ఎలా అన్నామో ఇది కూడా సేమ్ అంతే. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ హై ఫామ్ అయింది, కానీ ఆ హై కంటే కూడా లోలో ఒక హై ఫామ్ అయింది. ఇప్పుడు ఆ హై కంటే హైలో ఫామ్ అయింది అనుకోండి, అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇందాక హై కంటే కూడా హైలో ఫామ్ అయితే హయ్యర్ హై అవుతుంది, కానీ ఇక్కడ ఏమైంది, లోలో ఫామ్ అయింది. ఇందాకటి హై కంటే కూడా లోలో ఫామ్ అయింది కాబట్టి లోవర్ హై, సింపుల్. మళ్ళీ ఇంకో లో ఫామ్ అయింది, కానీ ఏమైంది, ఇందాకటి లో కంటే లోగా ఉంది, సో లోవర్ లో, ఇది లోవర్ హై. అలాగే ఇది లోవర్ లో, ఇది కూడా లోవర్ హై. ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. ఓకేనా, ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. ఓకే, హై ట్రెండ్ బాగానే ఉంది, డౌన్ ట్రెండ్ బాగుంది. ఈ సైడ్ వేస్ మార్కెట్ ఏంది, మేము ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాము అనుకొని ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకు కూడా మనం చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్దాం. సైడ్ వేస్ మార్కెట్ అంటే ఏంటిది, మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఇరుక్కొని ఉండడం. ఇక్కడ మొదలయ్యి ఇక్కడికి వచ్చేసి ఇలా మార్కెట్ మొత్తం ఇలాగే మూవ్ అవ్వడం. అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు, ప్రెషర్, బేర్ సైడ్ నుంచి వెళ్ళి బుల్ సైడ్ నుంచి వెళ్ళి చాలా ప్రెషర్ ఉండడం వల్ల మాత్రమే మార్కెట్ ఇలా బిహేవ్ చేస్తుంది. అది మనకు ఎలా తెలుస్తుంది, మార్కెట్ ప్రెషర్గా ఉందా లేదా అనేది. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ పైకి వెళ్తుంది, అది తెలుసు, ఓకే. డౌన్ ట్రెండ్ అంటే మార్కెట్ కిందికి వెళ్తుంది, అది తెలుసు, ఓకే. ఇది మార్కెట్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంది, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది వచ్చేసి సపోర్ట్. ఓకేనా, ఇది వచ్చేసి సపోర్ట్, ఈ సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, స్టార్ట్ అని కాదు, ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి మూవ్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. ఎందుకు, అక్కడ ఇప్పుడు నేను చెప్పిన కదా, పైన ఒక టాప్ ఉంటే నేను ఏం చేస్తాను, అక్కడ నుంచి వెళ్ళి కింద పడతా అని చెప్పిన. అలాగే దీనికి కూడా ఒక టాప్ ఉంది, అక్కడ ఒక అడ్డంకు ఉంది. అడ్డంకు ఇన్ ద సెన్స్ అక్కడ ఒక ఏమంటారు, రౌండ్ ఫిగర్ అమౌంట్ అయినా సరే, మీకు దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సింపుల్గా అర్థం చేసుకోండి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. మార్కెట్ ఆ రేంజ్ బౌండ్ నుంచి వెళ్ళి బయటికి రాలేకపోతుంది, అదే రేంజ్లో మూవ్ అవుతుంది. దాన్ని మనం సైడ్ వేస్ ట్రెండ్ అంటాం, సైడ్ వేస్ ట్రెండ్. ఓకేనా, సైడ్ వేస్ ట్రెండ్. అప్ ట్రెండ్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ అయిపోయింది, సైడ్ వేస్ ట్రెండ్ అయిపోయింది. ఇంకేమేమి ఉన్నాయి మనకు, ఓకే, సపోర్ట్, రెసిస్టెన్స్ అయిపోయింది, ట్రెండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి టూల్స్ ఏమేమి ఉంటాయి, ట్రెండ్ లైన్, హారిజాంటల్ లైన్. ఓకేనా, టూల్స్లో ట్రెండ్ లైన్స్ అనేది, హారిజాంటల్ లైన్స్ అనేది మనం చాలా ఎక్కువ వాడుతుంటాం. ఇప్పుడు మీకు ట్రెండ్ లైన్ అనేది ఎలా చెప్పాలి అంటే, సరే ప్రీవియస్ ఎగ్జాంపుల్నే తీసుకుందాం. ఇందాక మనం అప్ ట్రెండ్ అనేది తీసుకున్నాం కదా, అప్ ట్రెండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ అంటే అన్ని లోవర్ పాయింట్స్ని మార్క్ చేస్తూ ఇలా ఒక గీత గీసాము అనుకోండి. అదేమవుతుంది, ఒక లైన్ అయింది, ఏమైంది, ఒక లైన్ అయింది. అది దేన్ని డినోట్ చేస్తుంది,
అప్ ట్రెండ్ని డినోట్ చేస్తుంది. అవునా? మా లైన్ ఎట్లుంది, పైకి ఉందా లేదా, ఇలా పైకి ఉంది కదా మార్కెట్ లైన్, అది దేన్ని డినోట్ చేస్తుంది, అప్ ట్రెండ్ని డినోట్ చేస్తుంది. సో ఇది ఆ లైన్ మనకు ట్రెండ్ని డినోట్ చేస్తుంది కాబట్టి అది ట్రెండ్ లైన్ అయింది. ఓకేనా, అది ట్రెండ్ లైన్ అయింది. అలాగే సేమ్ డౌన్ ట్రెండ్ లైన్ అంటే ఏం లేదు, ఒక ట్రెండ్ని మనకు డినోట్ చేస్తుంది ఆ లైన్ అంటే అది ట్రెండ్ లైన్. ఇక్కడ ఏం డినోట్ చేస్తుంది, ఈ లో పాయింట్ ఉంది, ఈ లో పాయింట్ ఉంది, ఈ లో పాయింట్ ఉంది, ఈ మూడు ఈ అన్ని లో పాయింట్స్ని కనెక్ట్ చేస్తే ఒక డౌన్ ట్రెండ్ అనే ఒక లైన్ అనేది కనిపిస్తుంది మనకి ఇట్లా కిందికి. ఇది వచ్చేసి డౌన్ ట్రెండ్. అదే ట్రెండ్ లైన్ అనేది ఏం లేదు, ఒక ట్రెండ్ని డినోట్ చేస్తుంది అనమాట. ట్రెండ్ లైన్ అనేది అర్థమైంది. హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ అంటే ఏంటిది, ఇది ఈ సపోర్ట్ అనే లైన్, ఈ రెసిస్టెన్స్ అనే లైన్ హారిజాంటల్గా ఉంది. మార్కెట్ ఆ రేంజ్ బౌండ్లో ఉంటూ దాన్ని బ్రేక్ చేయలేకపోతుంది కదా, ఈ లైన్ ఏమంటారంటే హారిజాంటల్ లైన్ అంటాం. హారిజాంటల్ లైన్, ఇది వచ్చేసి హారిజాంటల్ లైన్. ఓకే, అర్థమైంది కదా. మొత్తానికి మనం ఈ 3 సింపుల్ స్టెప్స్, ప్రైస్ యాక్షన్ అంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ని మనం ఫాలో అవుతాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఓకేనా, ట్రెండ్స్, ఓకేనా, టూల్స్, ట్రెండ్ లైన్స్, హారిజాంటల్ లైన్స్. అర్థమైంది కదా. మీకు ఏ విషయం అర్థం కాకపోయినా ఓకే, ఒకవేళ నేను ఫాస్ట్గా వెళ్తున్నా అనిపించినా మీరు కామెంట్లో మెన్షన్ చేయండి, లేదా ఈ వీడియోని టైం ఉన్నప్పుడు స్లోగా చూడండి. హరిబరిగా చూస్తే అర్థం కాదు. నేను మార్కెట్ని చాలా సింపుల్ వేస్గా మీకు అర్థమయ్యేలా చెప్దామని నేను చాలా ప్రయత్నిస్తున్నా. ఓకే, నాకు అర్థమైంది. వీడియోస్ చాలా లేటుగా వచ్చినాయి ఈ కొన్ని డేస్, అంటే నాకు కొంచెం టైం మేనేజ్ కాక. ఇప్పటి నుంచి డైలీ వస్తాయి, అప్డేటెడ్లో ఉంటా. సో ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 3 ఓకే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇప్పుడు మనం ఈ 3 సింపుల్ స్టెప్స్ అయితే నేర్చుకున్నాం, కానీ ప్రాక్టికల్లో ఇలా ఉంటుందా అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. ఓకేనా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నా స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇది వచ్చేసి SBI స్టాక్ అనమాట. ఓకే, ఇది 15 మినిట్స్ చార్ట్ టైం ఫ్రేమ్. ఇది 15 మినిట్స్ పెట్టాను. ఓకేనా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏం అర్థమవుతుంది, ఒక లైన్ గీసుకుందాం. ఒక నిమిషం, మనకు అర్థమయ్యేలాగా ఒక లైన్ గీసుకుందాం. హారిజాంటల్ లైన్, ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఎక్కడ పడిపోయింది, ఇక్కడ పడిపోయింది. ఇదేమైంది, అప్పుడు సపోర్ట్ అయింది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడికి పడిపోయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంటే ఇది కూడా కాదు, ఇది కూడా సపోర్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ పడిపోయింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏమైంది, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. సారీ సపోర్ట్ని బ్రేక్ చేసింది. సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ సపోర్ట్ ఏమైంది, నెక్స్ట్ రెసిస్టెన్స్ అయింది. అంటే ఇందాక నేను చెప్పిన కదా, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఏం చేసింది, ఒక ఫ్లోర్లో పైకి కిందికి అవుతూ ఉంది. దాని తర్వాత ఏం చేసింది, బ్రేక్ చేసి, అంటే బ్రేక్ చేయడం అంటే ఏంటిదంటే ఆ ఫ్లోర్ నుంచి వెళ్ళి కింది ఫ్లోర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కింది ఫ్లోర్కి వెళ్ళిపోయి కింది ఫ్లోర్ నుంచి వెళ్ళి కింది ఫ్లోర్కి వెళ్ళిపోయాక ఏమైంది, కింది ఫ్లోర్ యొక్క టాప్ ఏమైంది, రెసిస్టెన్స్ అయింది. అదే ఆ రెసిస్టెన్స్ ఇంతకుముందుకు ఏముండే, పై ఫ్లోర్ ఉన్నప్పుడు సపోర్ట్ ఉండే, ఇప్పుడు అది రెసిస్టెన్స్ అయింది. సినారియో చేంజ్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ ఫ్లోర్లో పైకి కిందికి దుంకినప్పుడు కింద బేస్మెంట్ నా సపోర్టు, పైన టాప్ నా రెసిస్టెన్స్. అదే నేను కింది ఫ్లోర్కి వెళ్ళిపోయినాక అప్పుడు నా బేస్మెంట్ అండ్ ఇది అప్పుడు నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేంజ్ అవుతాయి కదా, సినారియో చేంజ్ అయింది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కూడా ఏం చేసింది, సినారియో చేంజ్ అయిపోయింది. ఇది ఇంతకుముందుకు ఇది సపోర్ట్ ఉంటుండే, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయింది. సో అందుకనే మార్కెట్ ఇక్కడికి వచ్చి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సినారియో ఏమైంది, ఇది బ్రేక్ చేస్తుందా బ్రేక్ చేయదా అనేది ఒక స్ట్రాంగ్ క్యాండిల్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అది ఓకే, దాని గురించి ముందు మాట్లాడదాం. ఓకే, ఓవరాల్గా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది అర్థమైంది కదా. ఓకే, ఈ ఒక్క చార్టే చూపిస్తున్నా అని అనుకోకండి, మీకు ఇంకో చార్ట్ కూడా చూపిస్తా. ఓకే, వెయిట్ ఫర్ ఎ సెకండ్, మీకు ఇంకో చార్ట్ కూడా చూపిస్తా.
ఎస్బీఐ అని కాదు, ఇలాగే ప్రతి స్టాక్లో ఇలాగే ఉంటుంది అనమాట. ఎల్ఎన్టీ తీసుకుందాం ఎగ్జాంపుల్గా, ఎల్ఎన్టీ కూడా తీసుకుందాం. నేను ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను మీ ముందు, నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఓపెన్ చేస్తలేను, ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకుందాం ఈ ఎల్ఎన్టీ అనే స్టాక్లో. ఇక్కడ ఏమైంది, ఓకే లైన్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇది ఒక హారిజంటల్ లైన్ తీసుకుందాం, ఇది కూడా ఒక హారిజంటల్ లైన్ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ కూడా అర్థమైంది మీకు చాలా సింపుల్గా. మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ నుంచి మొదలయ్యి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడికి వచ్చింది ఒక సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ అండ్ మళ్ళీ అగైన్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, మళ్ళీ ఇది కూడా సపోర్ట్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్. ఓకే, దాని తర్వాత రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, అది వేరే సినియర్ వస్తుంది. ఓకే, మీకైతే సింపుల్గా అయితే అర్థమైందిగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదో. అలాగే ఇప్పుడు ట్రెండ్ అనేది ఏంటిదో అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేసినాం, ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా, ఇక్కడ దాకా వెళ్ళింది, మరి ఇక్కడ నుంచి ఒక లోవర్ లో ఫామ్ చేసింది, హయ్యర్ లో ఫామ్ చేసింది. ఇది అప్ ట్రెండ్ కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది చూడంగానే హయ్యర్ ట్రెండ్ అని. ఇక్కడ ఏమైంది, మళ్ళీ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై. దాని తర్వాత ఇక్కడ సినారియో చేంజ్ అయింది. ఇది ఓకే వేరే టాపిక్, దాన్ని అడ్వాన్స్లో మనం మాట్లాడుకుందాం. అడ్వాన్స్ అని కూడా కాదు, అది ఇంటర్మీడియట్. ఇప్పుడు మనం బిగినర్స్ లెవెల్లో ఉన్నాం కదా, అదేమవుతుంది ఇంటర్మీడియట్ లెవెల్లో వస్తుంది. అది అడ్వాన్స్ అంటే ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి కూడా చాలా సింపుల్గా మనం అర్థమయ్యేలాగానే మాట్లాడుకుందాం. నేను చాలా సింపుల్గా మీకు నేర్పించేస్తే ఎలాగో. ఇదేమైంది, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఒక ట్రెండ్. ఓకేనా, ఇక్కడ మనకు టూల్స్లలో వాడుకున్నట్టయితే ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అని కూడా ఒక టూల్ ఉంటుంది, ఒక ట్రెండ్ లైన్ వచ్చేసింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా అయిపోయిందా. ఈ లైన్ ఏం డినోట్ చేస్తుంది, ఒక ట్రెండ్ని డినోట్ చేస్తుంది. ఇది ఏమైనప్పుడు ఒక ట్రెండ్ లైన్, అంతే సింపుల్ ఈజీ. డౌన్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండి ఉంటుంది ఇక్కడ కూడా. సరే ఓకే, ఇప్పుడు అప్ ట్రెండ్ అనేది ఏంటిది మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు డౌన్ ట్రెండ్ కూడా చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇది ఏంటి, బిట్ కాయిన్ చార్ట్. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ అలానే ఉంటుంది, మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం ఒకటే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. కాకపోతే ఫారిన్ కంపెనీస్ వేరు ఉంటాయి, ఇండియన్ కంపెనీస్ వేరు ఉంటాయి. మనం ఇండియన్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్లో ట్రేడ్ చేస్తాం, ఫారిన్ మార్కెట్లో కరెన్సీస్ పేర్స్ వాటి మీద ట్రేడ్ చేస్తాం, అంతే సింపుల్. ఏముండదు. అన్ని మార్కెట్, జపానీస్ మార్కెట్ అలాగనే ఉంటుంది, ఫారిన్ మార్కెట్ అలాగనే ఉంటుంది, ఇండియన్ మార్కెట్ అలానే ఉంటుంది, చైనీస్ మార్కెట్, పాకిస్తానీ మార్కెట్, అన్ని మార్కెట్లు ఒకటే కాన్సెప్ట్ మీద రన్ అవుతాయి. చాలా సింపుల్. దాన్ని మన వాళ్ళు ఏంటంటే మనకి స్కూళ్ళల్లో కాలేళ్ళల్లో ఫైనాన్స్ యొక్క నాలెడ్జ్ ఇవ్వక, మనకు తెలియక దాన్ని కాంప్లికేట్ చేస్తాం అనమాట. ఏముండదు, సింపుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకేనా, ఒక డౌన్ ఫామ్ అయింది. అంటే ఇది ఏమైంది, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై. ఇంకా ఇక్కడ నుంచి సినారియో చేంజ్ అయిపోయింది, అది ఓకే. నెక్స్ట్ టాపిక్ ట్రెండ్ లైన్ చూసుకుందాం. మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి మొదలైంది, ఇలా పోతుంది. ఓకే, ఈ లోవర్ హైలను మార్క్ చేస్తే ఒక ట్రెండ్ వచ్చింది, ఒక లైన్ వచ్చింది కదా. ఇది లైన్ ఏం డినోట్ చేస్తుంది, ఒక ట్రెండ్ని డినోట్ చేస్తుంది. దట్స్ కాల్డ్ ట్రెండ్ లైన్, అంతే సింపుల్. డౌన్ ట్రెండ్. ఓకేనా, సైడ్ వేస్ మార్కెట్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇందులోనే చూద్దాం. సైడ్ వేస్ మార్కెట్ గురించి కూడా ఇందులోనే చూద్దాం. ఓకేనా, ఓకే ఇక్కడ ఉంది, ఇక్కడ చూసుకుందాం. ఈజీగా అర్థమయ్యేటట్టు హారిజాంటల్ లైన్ తీసుకుందాం. ఇదొక రేంజ్. ఓకేనా, ఇదొక రేంజ్. మార్కెట్ ఏం చేసింది, ఒక రేంజ్లో ఇరుక్కుంది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి మొదలైంది, ఇక్కడ వరకు వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకుంది, సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకుంది, సపోర్ట్, ఇక్కడ ఓకే కొంచెం అటు ఇటు అదే రేంజ్లో ఉంది మార్కెట్. ఆ రేంజ్ని దాటలే. సో ఈ నుంచి వెళ్ళి ఈడి వరకు ఇదేమైంది, సైడ్ వేస్ మార్కెట్ అయింది. దాని తర్వాత ట్రెండ్ చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదా అనేది వేరే విషయం. అది ఎలా కనిపెట్టాలో మనం ముందు మాట్లాడుకుందాం. ఓకేనా, సైడ్ వేస్ మార్కెట్, అప్ ట్రెండ్ మార్కెట్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ మార్కెట్ అయిపోయింది. ఓకేనా, సైడ్ వేస్ మార్కెట్ అయిపోయింది. ఇంకొచ్చేసి ఏంటిది,
టూల్స్. ట్రెండ్ లైన్ ఇందాక మనం అప్ ట్రెండ్ మార్కెట్, డౌన్ ట్రెండ్ మార్కెట్ గురించి చెప్పేటప్పుడే డిస్కస్ చేసినాం. అప్ ట్రెండ్ ఏంటిది, డౌన్ ట్రెండ్ ఏంటిది, ట్రెండ్ లైన్ ఎలా వాడతాం అనేది అయిపోయింది. అది కూడా ప్రాక్టికల్గా అయిపోయింది. హారిజంటల్ లైన్ ఎలా గీయాలో కూడా చూపించిన. ఓకేనా, అంతే సింపుల్, ఏం లేదు. ప్రైస్ యాక్షన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మార్కెట్ని మనం ప్రెడిక్ట్ చేయడానికైనా సరే, లేదా ఒక అవగాహన తెచ్చుకోవడానికైనా సరే, నెక్స్ట్ మార్కెట్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటిది, నెక్స్ట్ మూమెంట్ ఏంటిది అని మనం తెలుసుకోవడానికి ఒక టూల్ ప్రైస్ యాక్షన్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో ఈ 3 సింపుల్ స్టెప్స్ని మనం ఫాలో అవుతాం అనమాట. ఓకే, అలాగే మనం ఇంకా ముందు కూడా ఫైనాన్స్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తూ మీకు అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. ఇలాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏందనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఫైనాన్స్ గురించి నాలెడ్జ్ లేకుండా ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనకు నాలెడ్జ్ రావాలి, మన ఫ్రెండ్స్కి కూడా నాలెడ్జ్ రావాలి, మన ఫ్యామిలీ పర్సన్కి కూడా అర్థం కావాలి. ప్రపంచం ఎలా నడుస్తుంది, మార్కెట్ ఎలా నడుస్తుంది, గవర్నమెంట్ యొక్క డిసిషన్స్ ఎలా నడుస్తున్నాయి, ట్యాక్స్ అంటే ఏంటిది, అవన్నీ తెలుసుకోవడానికి ఈ ఛానల్లో కనెక్టెడ్ అయి ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ అర్థం కాకపోయినా ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఎందుకంటే నేను చాలా సింపుల్గానే చెప్పాను. హరిబరిగా చూడకండి, టైం ఉన్నప్పుడు ఫ్రీగా కూర్చొని చూడండి. చాలా సింపుల్ వేస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇలాగే ఇంకా ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్ and share to your friends.